యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉభయ కుశలోపరి. ఈరోజు వచ్చి మనం అన్నీ కూడా క్లియరెన్స్ సేల్లో చూస్తున్నామండి. శారీస్ అన్నీ కూడా కొంచెం అబవ్ 5000 ఉండేవి, 5000 ఉండేవి, లోపలే అన్నీ కూడా క్లియరెన్స్ సేల్లో పెట్టేశానండి. మంచి అసలు నేను లాభాలు అసలు నాకు వచ్చిన రేట్ కంటే కూడా డౌన్ చేసి పెట్టేశాను. ఇవే శారీస్ మీరు బయటకు వెళ్తే ఏంటంటే నేను ఇక్కడ 3500 పెట్టిన సారీ మీకు అబౌవ్ 6000 8000 మధ్యలో నడుస్తుంది. నేనే చెప్తున్నాను ఆ రేట్లు కూడా. కాబట్టి నేనేంటంటే ఇక్కడ నా దగ్గర కొంచెం ఉన్నాయి. ఈ మొత్తం కూడా క్లియరెన్స్లో పెట్టేసేద్దాము. ఈ పండగ అదే రేపు శుక్రవారం కదా, నచ్చిన వాళ్ళంతా తీసుకుంటారు, రాబోయే పండగలకు ప్రిపేర్ అవుతారని ఒక్క ఉద్దేశంతో పెట్టేస్తున్నానండి. దీంట్లో చాలా కాంబినేషన్స్లో చాలా రకాల శారీస్ ఉన్నాయి, అన్నీ కూడా పెట్టేస్తున్నాను. తర్వాత అండి నేను క్లియరెన్స్లో పెట్టిన శారీస్ మళ్ళీ నో రిటర్న్స్ నో ఎక్స్చేంజెస్ అండి. నేను ముందే చెప్పేస్తున్నాను, 1-2 సార్లు ఆలోచించుకొని తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇదండి ప్యూర్ డోలా సిల్క్. అండి. దీంట్లో నియర్లీ ఒక 10 శారీస్ వరకు ఇచ్చేసాను నేను. అసలు దీంట్లో మొత్తం మాట ప్యూర్ డోలా సిల్క్ అండి. దీనిలో ఏమవుతుందంటే మనకి ఈ కిందంతా కూడా మంచి జరీ అండి. ఇది యాంటిక్ జరీ, చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను ఇది ఐ థింక్ చాలా అబౌవ్ 3500 పైన ఉందండి. 2500లో పెట్టానండి విత్ బ్లౌజ్ శారీ. మొత్తం కూడా మనకి కలంకారీ ప్రింట్ వస్తుందండి. ఇదంతా కూడా కలంకారీ ప్రింట్లో. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. పళ్ళుకి టాసిల్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి. ఇట్లా వచ్చిందన్నమాట. క్లియరెన్స్ సేల్లో 2500 అండి శారీ అయితే కొంచెం, ఎందుకంటే పైన కింద కూడా మొత్తం జరీ బోర్డర్ కాబట్టి కొంచెం వెయిట్ ఉంటుందండి చీర. ప్యూర్ డోలా సిల్క్, సింగిల్ లేయర్ వేసినా కూడా అస్సలు ట్రాన్స్పరెంట్గా ఉండదండి. మొత్తం కూడా మనకి కలంకారీలో చక్కటి ఏమంటే పిచ్వై ప్రింట్ లాగా మనకి ఇది ఇచ్చాడనమాట. మొత్తం కూడా డిజిటల్ ప్రింట్స్ అండి. పికాక్స్ అన్నీ కూడా పికాక్స్, పైన కింద కూడా యాంటిక్ జరీ అండి. ఇది విత్ బ్లౌజ్ శారీ అనండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇదిగో దిస్ వన్, ఇది కూడా మనకి చక్కటి ప్రింట్లో ఉందండి. ఇదిగో చూడండి, చూసారా మనకి ఎట్లా అంటే కొంచెం యాష్, కొంచెం మెహందీ గ్రీను, మరూను, రెడ్, చాలా కలర్ కాంబినేషన్స్లో ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి. ఓకేనా. శారీ మనకి కలర్కి వచ్చేటప్పటికి ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి యాష్ కలర్ అవుతుందండి. సిమెంట్ కలర్లో కొంచెం డార్క్ అవుతుంది. దాని మీద మనకి ఆరెంజ్, రెడ్, గ్రీన్ మల్టీ కలర్స్తో ఇచ్చాడండి. పైన కింద కూడా ఇలా బార్డర్ ఉంటుంది. ఓకేనా. తీసుకునే వాళ్ళు చాలా చక్కగా వస్తుందండి. ఈ రేట్లో అయితే మీకు బయట ఎక్కడ కూడా రాదండి. 2500 శారీ కాస్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. సింగిల్ లేయర్లో కూడా మీకు అస్సలు ట్రాన్స్పరెన్సీ ఉండదండి. ప్యూర్ డోలా సిల్క్ ఇది. 2500 ఫ్రీ షిప్పింగ్ అండి. ఎందుకంటే ఇవన్నీ ఇంకా నేను సేల్లో పెట్టేద్దామని, క్లియరెన్స్ సేల్ అండి ఇది. ఇది ఒక్కసారి చూపిస్తానండి, ఇంకా మళ్ళీ బయటికి రావు ఇంకా ఈ శారీస్. ఇక అది ఇది వచ్చేటప్పటికంటే ప్యూర్ జార్జెట్ అండి. ప్యూర్ జార్జెట్ మాట ఇది. చక్కటి పింక్ కలర్ అండి. పింక్ కలర్కి బ్లాక్ బోర్డర్ అనమాట. ప్యూర్ జార్జెట్ అండి. అసలు ఎంత వెయిట్లెస్ శారీ అండి. ఇది కూడా అబౌవ్ 5000 శారీ. 2900లో ఉందండి. 2900 అంటే మనకి 3000కి కొంచెం తగ్గింది. ఇది రియల్గా వాంటెడ్ అనుకున్న వాళ్ళు ఎవరైనా అడిగితే నేను ఇంకొంచెం కూడా డిస్కౌంట్ ఇస్తానండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తానండి నేను. ఇది ఒకప్పుడు మేము కూడా అందరం కట్టిన వాళ్ళమేనండి. ఎంత బాగుంటాయి అంటే ఈ శారీస్ అంత అండి. పైన కింద కూడా ఏంటంటే మనకి ఇట్లా ఒక లైన్ జరీ వస్తుందండి. ప్యూర్ జార్జెట్స్ అన్నమాట. పళ్ళు ఇలా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా ఇచ్చాడు, ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ ఇచ్చాడు అనమాట. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇగోండి, ఓవరాల్ శారీ ఇట్లా ఉంటుందండి. చక్కటి ఆనియన్ పింక్ అండి. ఇది బ్యూటిఫుల్ కలర్. చూసుకోండి, శారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది అన్నమాట. 2999 అండి. కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. నో రిటర్న్స్ అండ్ నో ఎక్స్చేంజెస్ అండి. 2999లో ఉంది. నేను ఇంకొంచెం డిస్కౌంట్ ఇస్తానండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తాను అనమాట. రియల్లీ వాంటెడ్ అనుకున్న వాళ్ళకండి. ఇది ఒక్కటే చీర ఉంది నా దగ్గర, ఇంకా లేవన్నమాట, అయిపోయింది. 10 శారీస్ తెప్పించాను. దిస్ ఇస్ ది లాస్ట్ పీస్ అండి. అట్లాగేనండి ఇవి కూడానండి. చాలా శారీస్ తెప్పించానండి. ఇవి అప్పుడు బాగా వెళ్ళిపోయినాయి నా దగ్గర. అన్నీ కూడా 3999 అట్లా ఇచ్చేసాను అనమాట.
ఇకపోతే ఇది లాస్ట్ 2 పీసెస్ మిగిలినాయి. 2 999 పెట్టానండి. ఇది కూడా నేను ఇప్పుడు మీ ఎదురుగుండానే డిస్కౌంట్ చేసి చెప్పేస్తున్నానండి. దీంట్లో నేను 2599 అండి. ఇది 999 పెట్టాము, కానీ అది కూడా తీసేసాను. 2599 2599లో పెడుతున్నాను. అస్సలండి ఇవి రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. ఇదేంటంటే ఇది మాట ఏమంటారు, గీచా సిల్క్ మాట. టస్సర్లోనే గీచా సిల్క్ అని వచ్చింది. అది గీచా సిల్క్ మాట. ఇది ప్యూర్ అండి. అసలు ఎంత బాగుందంటే నేను రఫ్ అండ్ టఫ్గా వాడేసాను శారీని. ఇగోండి, నేను నేవీ బ్లూ తీసుకున్నాను అప్పుడు. ఇగోండి, ఏంటంటే బ్లౌజ్ పీస్ అండి ఇది. చీర మొత్తం కూడా మీకు ఇట్లాగే ఉంటుంది. అంతా కూడా జిగ్జాగ్ ప్రింట్ మాట. పైన కింద కూడా బోర్డర్ వస్తుందండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. అసలు ఫస్ట్లో మేము ఇచ్చింది అయితే కానీ 4550 రూపీస్ అండి. అక్కడి నుంచి ఇవాళ 2500కి దింపేసామండి దీన్ని. ఏంటంటే నేను క్లియరెన్స్ పెట్టేశాను కాబట్టి ఇచ్చేస్తున్నానండి. 2500 అండి. దీని మీద ఉన్న రేటు కూడా నేను తీసేసి నేనే పెట్టేస్తున్నాను. ఇగోండి, ఇది వచ్చేటప్పటికి మీకు ఫుల్ ఏంటంటే పళ్ళు పార్ట్ అండి. నేనైతే 4599కు ఎందుకో నేను 4 years బ్యాక్ దీంట్లో తీసుకున్నాను. ఆ రోజున డిస్కౌంట్ ఉంటే డిస్కౌంట్ సేల్లో తీసుకున్నాను అనమాట. ఇవాళ అదే సారీ ఏంటంటే మీకు 2500లో ఇచ్చేస్తున్నాను అనమాట. అసలు ఎక్కడ లేదండి, ఎందుకంటే నేను క్లియరెన్స్ చేసేద్దామని చెప్పి ఇచ్చేస్తున్నాను అనమాట. అంతేనండి, నష్టమే కానీ అయినా కూడా ఇచ్చేస్తున్నాను. ఇగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఇది బ్లౌజ్ పీస్ మీకు. ఇది మీరు డైలీ వాష్, ఆఫీస్ యూజు, మనం ఏంటంటే అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి ఆఫీస్ యూజు, లేకపోతే ఇది ఈ జరీ కూడా నుండి ముడత పడలేదండి. నేను 1 year ఇప్పుడు ఆల్రెడీ ఒకటి రన్నింగ్లో ఉంది, ఒకటి నేను బయట కొన్నానని చెప్పాను కదా, ఆ చీర కూడా అంతేనండి. అసలు చాలా ఏంటంటే అసలు ఎట్లా ఉంటుందంటేనండి, మెటీరియల్ పాము కుబుసంలాగా మెత్తగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ట్రాన్స్పరెన్సీ ఉండదు. అసలు ఎంత మన్నీకంటే నేను ఏంటంటే డైలీ యూజ్ చేస్తాను, మిషన్ వాషే చేశాను అనమాట. అసలు నాకు ఏమీ చిక్కు చెదరలేదండి, విసుగుబుట్టి తీసేసా అంతే. 2500 అండి. అవి కూడా అంతే. 10 శారీస్లో నా దగ్గర మిగిలిన ఇంకా 2 లేనండి. అదేమో డార్క్ అలివ్ గ్రీన్, ఇది వచ్చేటప్పటికి చక్కటి మస్టర్డ్ ఎల్లో అండి. 2500 అండి. ఇక్కడైతే కానీ 2999 వేశారు, కానీ నేను దాన్ని 2500 కని చేస్తానండి. చాలా బాగుంటుందండి. ఇగో తీసుకోండి, ఎవరు తీసుకుంటారు. మీకు ఎక్కడ దొరకవండి, బయట అయితే ఎక్కడా లేదు ఈ రేటు, నేనే చెప్తున్నాను. ఇగోండి, దిస్ ఈజ్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. జస్ట్ క్లియరెన్స్ వేయాలండి, అందుకోసం ఇస్తున్నాను అంతేకాని. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఫుల్ క్లియరెన్స్ వేయాలండి, అందుకోసమే ఇస్తున్నాను. ఫుల్ టోటల్ ఇలా ఉంటుందండి, ఇంత ముగ్గు డిజైన్తో ఇట్లా ఉంటుంది శారీ మొత్తం కూడా. దిస్ ఇస్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా డాట్స్ వస్తాయండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ కూడా అసలు చాలా బాగుందండి. నేను కుట్టించుకున్నాను, ఎక్కడ పెగలలేదు, ఎక్కడ ఇది అవ్వలేదు. లైనింగ్ వేసి కుట్టించాను. 1 year రఫ్ అండ్ టఫ్గా వాడేసానండి నేనైతే. అంతకుముందు 4 years బ్యాక్ తీసుకున్న చీర నచ్చే తర్వాత ఇవి కనపడితే అబ్బా ఆ చీరలో నేను ఎంత పెట్టి తీసుకున్నాను, నాకేంటి ఎంత ఇదిగా వచ్చినాయి అని తీసేసాను అనమాట అప్పుడు. తర్వాత అండి ఇది వచ్చేటప్పటికి మనకి టస్సర్ అండి, ప్యూర్ టస్సర్ హ్యాండ్ ఓవెన్ శారీస్ అండి. ఇవి కూడా అంతే, ఒక 15-20 శారీస్ ఇచ్చేసాను. ఇకపోతే 2-3 నా దగ్గర మిగిలి ఉన్నవి, ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్లో పెడుతున్నాను అనమాట. ఇది వచ్చేటప్పటికి బ్లాక్ అండి, డార్క్ నెవీ బ్లూకి, నెవీ బ్లూ కూడా కాదు ఇది, అయ్యా నెవీ బ్లూ అండ్ బ్లాక్ కలిస్తే అంటే ఇది హ్యాండ్ ఓవెన్ కదండి, ముడతలు ఇది ముడిగా అనిపిస్తుంది అన్నమాట, అది హ్యాండ్ ఓవెన్ అవుతుంది. అట్లా కాకుండా మనకి పవర్ ఓవెన్ అయితే కానీ పవర్ లూమ్ శారీస్ అయితే హ్యాండ్లూమ్ శారీస్, పవర్ లూమ్ శారీస్ అయితే మీకు మిషన్ మీద వస్తాయి కాబట్టి సాఫ్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. అదే డిఫరెన్స్. మీకు ఎప్పుడైతే కొంచెం మీకు ఇట్లా కనపడుతుందో ఇవి అన్నీ కూడా హ్యాండ్ ఓవెన్ శారీస్ అని లేదా ఖాదీ శారీస్ అని అర్థం చేసుకోవచ్చు అన్నమాట మీరు. ఇగో చక్కటి బ్లూ అండి, బ్లూకి పైన కింద కూడా గీచా టస్సర్ అండి. ఇది పైన కింద కూడా ఇలా కొండలంచుతో వచ్చిందండి ఇది. ఇగో ఇక్కడ కూడానండి అంతా
ఏంటంటే ఇట్లా అది హ్యాండ్తో చేయటం కదండి, కొంచెం ఇట్లా ఏంటంటే ఇలా వచ్చి ఉంటాయి అన్నమాట, పీచులు పీచులుగా వచ్చి ఉంటాయి. చీరంతా కూడా కొంచెం ముడి ముడిగా అనిపిస్తుంది అన్నమాట, మన జూట్ కాటన్ లాగా. చాలా వెయిట్లెస్ శారీ అండి, ఇదేం వెయిట్ ఉండదు మీకు. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు పార్ట్ అండి, ఫ్రంట్. ఇది ఒక రకమైన నేవీ బ్లూ లాలోనే బ్లాక్ కాంబినేషన్ ఉండడం, కలిపి ఉండటం వల్ల ఇట్లా వచ్చింది అనమాట. చెప్తాను. ఇది కూడా విత్ లో శారీ అనండి. ఇగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఇది ఇక్కడ 2,999 అండి శారీ కాస్ట్. మీరు రియల్గా తీసుకునే వాళ్ళకి ఇగోండి, దీని మీద సిల్క్ మార్క్ కూడా ఉందండి ఇక్కడ, చూసారా? సిల్క్ మార్క్ మాట ఇది ఉంది అంటే శారీ 100% సిల్క్ మార్క్ ఉందంటే అది కరెక్ట్ ఇది అని చెప్పి అర్థం అన్నమాట. అది ఐఏఎస్ మార్క్ ఎట్లాగో సిల్క్ మార్క్ అట్లా అన్నమాట. ఓకేనా? ఇగోండి, బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా వచ్చిందండి, స్ట్రైప్స్ బ్లాక్ మీద కోరా కలర్తో స్ట్రైప్స్ ఇచ్చాడు అనమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ. శారీ కాస్ట్ వచ్చి 2,999 అండి. మీరు రియల్గా తీసుకోవాలనుకున్నప్పుడు నన్ను కాంటాక్ట్ చేయండి, నేను డెఫినెట్గా కొంత డిస్కౌంట్ ఇస్తాను. ఇంకా ఇప్పుడు ఇది వచ్చేటప్పటికండి బ్లాక్ మీద రెడ్ బోర్డర్తో జరీతో అనమాట. ఇది కూడా గీచా టస్సరే. బా, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ బ్యూటిఫుల్ అండి. ఇది వచ్చేటప్పటికి 2,500 అండి, అది కూడా 2,500 అండి. అది 2,999 ఉంది, అది కూడా నేను రేట్ మార్చేస్తున్నాను, 2,500. అది ఇంకా నేను క్లియర్ అప్ చేసేద్దాం అనుకున్నప్పుడు ఇక ఆలోచించను, ఇంకా తీసేయటమే, ఇంకా క్లియరెన్స్ సేల్ అండి అది. దిస్ ఈజ్ పళ్ళు పార్ట్ అండి. శారీ అంతా కూడా ఇట్లా బ్లాక్ మీద కోరా కలర్తో డిజైన్ ఉంటుందండి, అంతా కూడా మ్యాంగో డిజైన్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది కూడా సిల్క్ మార్క్ అండి, విత్ సిల్క్ మార్క్ వచ్చింది. ఇగోండి, బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్లోనే ఉందండి, ఎట్లా వచ్చిందండి. ఇగోండి, ఇది బ్లౌజ్ పీస్ అండి. ఇదంతా కూడా హ్యాండ్ ఓవెన్ శారీస్ అండి ఇవన్నీ. ఇగో చూసారా, దిస్ ఈస్ బ్లౌజ్ పీస్. గీచా టస్సర్లండి ఇవన్నీ. 2,500 అండి. ఇది వచ్చేటప్పటికండి ఆర్గంజా మీద ఎంబ్రాయిడరీ శారీస్ అండి. ఇప్పుడు బయట అంతా కూడా మంచి ట్రెండ్ నడుస్తుంది. ఇవన్నీ కూడా 4,000, 5,000, 7,000, 8,000 వరకు వెళ్తున్నాయి. కాకపోతే నేను క్లియరెన్స్ సేల్లో పెట్టాను, 2,500లోనే ఇచ్చేస్తున్నానండి, తీసేసుకోండి. ఎవరికి కావాలంటే వాళ్ళు ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్. ఇగండి, ఫుల్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అండి, చక్కటి ఆర్గంజా అండి. ఆర్గంజా అంటే మీకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుంది. బట్ కొంచెం పెద్దవాళ్ళు అయితే మనం స్టెప్స్ పెట్టుకున్నాం అంటే ఎక్కడ ట్రాన్స్పరెన్సీ కూడా అనిపించదు అనమాట. ఇగోండి, ఇది పళ్ళు పార్ట్ అండి. ఇదండి, వేసుకుంటే బాగుంది, చక్కటి సీ గ్రీన్ అండి ఇది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఎక్కడ దొరకవండి ఈ రేట్లకి, నేనే మీకు చెప్పేస్తున్నాను. ఇక్కడ ఏమైందంటే మనకి ఫ్రిల్స్కి వచ్చేటప్పటికండి నీస్ దగ్గర నుంచి కిందకి, అంటే మోకాళ్ళ దగ్గర నుంచి కిందకు ఉంటుంది అనమాట, హాఫ్ బోర్డర్ పార్ట్ ఇది. అయ్యో, చక్కగానండి పిల్లలకి, డాక్టర్స్, ప్రొఫెషనల్స్కి చాలా బాగుంటాయండి. పిల్లలు అంటే మరీ ఎంగేజ్ అంటే 16-20 కదండి, 40-45 ఇయర్స్ వాళ్ళకి కూడా చాలా అందంగా ఉంటాయండి శారీస్. ఇక చూడండి ఎంత బాగుందో, చక్కటి సీ గ్రీన్ అండి, పాస్టల్ కలర్. ఇక బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ ఇచ్చాడు అనమాట, ఇట్లా కట్టు చెంగులు బ్లౌజ్ ఉంటుందండి. 2,500. ఇది కూడానండి, ఇది వచ్చేటప్పటికి మనకి ఇది కూడా అన్ని ఇంగ్లీష్ కలర్స్ అండి, ఒకలాంటి గ్రీన్లోనే ఒక షేడ్ అవుతుందండి ఇది. అది ఇది కూడా 2,500 అండి. మొత్తం ఎంబ్రాయిడరీ అండి, సేమ్ లైట్ కలర్ దాని మీద డార్క్ కలర్తో ఎంబ్రాయిడరీ ఇచ్చాడు. పైన కింద బోర్డర్ ఏమో మల్టీ కలర్స్లో ఇచ్చాడండి. ఎంత బాగుందో చూడండి శారీ,
బ్యూటిఫుల్ అండి, వెరీ బ్యూటిఫుల్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ అయితే ఆర్గంజా శారీస్ కదండి, చాలా వెయిట్లెస్ ఉంటాయి. చూడండి ఇగోండి, మన ఇది కూడా అంతేనండి, నీస్ దగ్గర నుంచి కిందకు ఉంటుంది అన్నమాట ఎంబ్రాయిడరీ బోర్డర్. పైన అంతా కూడా మళ్ళీ మనకు కొంచెం ప్లెయిన్ వచ్చేస్తుంది. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి పళ్ళు చూసారా ఎంత బాగుందో, మల్టీ కలర్స్తో టాసల్స్ ఇచ్చాడు. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది ప్లెయిన్ వచ్చిందండి. మనం చక్కగా దాని మీద వర్క్ చేయించుకోవచ్చు, లేదంటే మీరు చక్కగా డిజైన్ చేపించి కుట్టించుకోవచ్చు అన్నమాట. ఇగోండి, ఓవరాల్ శారీ ఇట్లా ఉంటుందండి. గ్రీన్లో ఒక షేడ్ అవుతుంది, ఇంగ్లీష్ కలర్ అండి. శారీ కాస్ట్ వచ్చి 2500, ఫ్రీ షిప్పింగ్. దాంట్లోనే ఇది ఇంకొక కలర్ అండి, ఇది కూడా చక్కటి సీ గ్రీన్లోనే కొంచెం అటు ఇటుగా ఉంటుంది అన్నమాట. గ్రీన్ అనండి, పాస్టల్ కలర్. ఇది వచ్చేటప్పటికి మీకు ఎంబ్రాయిడరీ కానీ మీకు చూడటానికి ఎట్లా ఉంటుందంటే మన ఇది ఏమంటారు, అది బటన్ రోజ్ లాగా ఉంటుంది అన్నమాట. బటన్ రోజ్ దీంట్లో వస్తుంది. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అనండి, మొత్తం ఎంబ్రాయిడరీ అన్నమాట. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. ఇక బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది కూడా ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్, లోపలికి ఇచ్చాడు అనమాట. ఇదిగోండి, ఇది ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చాడండి. ఇది మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్. దానికేమో ప్లెయిన్ ఇచ్చాడు, దీనికేమో డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఇచ్చాడు అనమాట. కట్ చెంగు దగ్గర అటాచ్మెంట్ ఉంది బ్లౌజ్ పీస్. ఇదిగోండి, ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఆర్గన్జా అండి, 2500. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి ఆర్గంజాలోనే చక్కటి గ్రీన్ అండి, మంచి గ్రీన్ మాట. ఇది చాలా బాగుంటుంది, బనానా గ్రీన్, లీఫ్ గ్రీన్ మాట, లైట్ బనానా గ్రీన్. ఇది దాని మీద విత్ వైట్తో ఇచ్చాడు. మొత్తం కూడా ఎంబ్రాయిడరీ అండి అంతా కూడా. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడండి. ఓవరాల్ శారీ అంతా కూడా పైన కింద కూడా బార్డర్స్తో వచ్చిందండి. మధ్యలో అంతా కూడా సన్నగా ఫ్లవర్ ఇచ్చాడు అన్నమాట, బుటీ. బ్యూటిఫుల్. పైన కింద కూడా మనకి లేస్ వర్క్ ఇచ్చాడండి, లేస్ వర్క్తో ఇచ్చాడు అనమాట. శారీ కాస్ట్ 2500 అండి. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. కొంచెం మనకి డార్క్గా ఇచ్చాడు బ్లౌజ్, అంటే మన ఇదిలాగా ఇచ్చాడు అనమాట, జ్యూట్ లాగా ఇచ్చాడు, జ్యూట్ సిల్క్ లాగా ఉంది బ్లౌజ్ పీస్. అయితే కొంచెం డార్క్గా ఉందన్నమాట. 2500 అండి శారీ కాస్ట్, ఫ్రీ షిప్పింగ్. ఇదే లాస్ట్ అండి. ఇంకా ఈ శారీస్ ఇక్కడితో ఆపేసామండి, ఇంకా తీసుకురావట్లేదు. ఇక ఉండవు, ఉన్న శారీస్ అన్ని సేల్లో పెట్టేసామండి. చక్కటి యాష్ కలర్ అండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేటికి లైట్ వైట్, దాని మీద యాష్ కలర్తో అన్నమాట. మధ్యలో అంతానేమో పర్ల్స్తో ఇది ఇచ్చాడనమాట. పర్ల్స్ కుట్టినాయండి, డిజైన్ మీద పర్ల్స్ ఉన్నాయి. అంటే మీకు ఐ థింక్ కెమెరాకి అందుతుందో లేదో అందుకు చెప్తున్నాను అనమాట. నేను చూస్తున్నాను కదా, నాకు తెలుస్తుంది అనమాట. అట్లాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి ఫుల్ పర్ల్స్తో ఇచ్చాడండి, బ్యూటిఫుల్గా. శారీ అంతా కూడానండి మీకు ఇగో ఇట్లా వస్తుందన్నమాట, ఎంబ్రాయిడరీ చూసారా, ఇట్లా ఇచ్చాడనమాట. మొత్తం ఇలా కట్ ఏమంటారంటే కట్ ఇచ్చాడనమాట. కట్ ఇచ్చి కట్లో ఎంబ్రాయిడరీ చేశాడనమాట. బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి కట్టు చెంగు దగ్గర మీకు ఆర్గంజా కదండి, కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. ఇగోండి బ్లౌజ్, బా అసలు ఎంత బాగా ఇచ్చాడు. మొత్తం కూడా బటన్ ఇది బట్ అంతా కూడా ఇవి కాదండి, పర్ల్స్ కాదు, పర్ల్స్ రకంగా ఉండే ఇదేంటి ఎంబ్రాయిడరీ బట్ ఇదంతా. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. మీకు శారీ వచ్చేటప్పటికి ఇది మొత్తం కూడా ఇలా ఉంటుంది. అంతా కూడా శారీ మొత్తం మీకు ఇది ఇచ్చాడండి, పర్ల్స్ ఇచ్చాడు. డిజైన్లో పర్ల్స్ కుట్టాడనమాట, అంటే ముత్యాలు పూసలు కుట్టాడనమాట. శారీ అంతా ఇగోండి ఇట్లా ఉంటుందండి, కట్టుకుంటే చాలా డీసెంట్ అంటే ఇదిగా ఉండేదండి. పార్టీ వేరింగ్ శారీస్ 2500 అండి. మీకు ఆ రేంజ్లో అయితే రావండి ఎక్కడా కూడా. ఇగో ఇది వచ్చేటప్పటికి సేమ్ అండి, షిబోరి ప్రింటేను, దాని మీద గ్రీన్ కలర్ అనమాట. అది ఏమో మనకి యాష్ కలర్ వచ్చింది, ఇదేమో గ్రీన్ కలర్ వచ్చింది, సేమ్ అండి. ఇక అందుకే ఇది ఓపెన్ చేయట్లేదు నేను. 2000 ఉండేటివైతే దీని మీద మనకి ఇప్పటికి కూడా
ఇది లాస్ట్ టైం సేల్లో పెట్టినప్పుడు 2,999లో పెట్టాము. దీంట్లో ఇది ఒక్కటే మిగిలింది ఈ కలర్లో. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికేమో నేను 2,500లోనే ఇస్తున్నాను. పెట్టుంది ఇక్కడ 2,999లో పెట్టారు, నేను తీసేసి 2,500లో పెట్టేస్తాను అనమాట అన్ని. ఇగో చాలా వెయిట్లెస్ అండి, పిల్లలకైతే అసలు పార్టీస్కి ఎంత బాగుంటుందో. 2,500 విత్ ఫ్రీ షిప్పింగ్. ఓకేనా. ఇవి వచ్చేటప్పటికి ప్యూర్ ఆర్గంజా శారీస్ అండి. కాదు, ఏమంటారు ఇది, కోట, ప్యూర్ జరీ కోట, అదేంటి సిల్క్ కోటానండి, ప్యూర్ సిల్క్ కోట శారీస్ అండి. అసలు ఒక 100 గ్రామ్స్ కూడా ఉండదండి వెయిట్ అయితే. ప్యూర్ కోటా శారీస్ అన్నమాట, సిల్క్ కోట. ప్యూర్ అంటే ప్యూర్ అండి, ట్రాన్స్పరెంట్గానే ఉంటాయండి కొంచెం. అస్సలు అండి ఏంటంటే ఫెదర్ టచ్ మాట, అసలు అంత ఫెదర్ వెయిటే, అంతకంటే అంటే ఒక కోడి ఈక ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్లో ఉంటాయి అన్నమాట ఇవి. చాలా బాగుంటాయండి శారీస్ ఇవన్నీ. అయితే కానీ మొదట్లో 5,000 అబోనే ఉన్నాయి, ఇప్పుడు కూడా రేట్లు అట్లాగే ఉన్నాయి. బట్ నేను అన్నీ కలిపి ఏంటంటే 3,999లో పెట్టేసామండి శారీస్. కావాల్సిన వాళ్ళు ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి. 25 శారీస్ తెచ్చాను నేను, వాటిల్లో నాకు మిగిలినవి ఇవేమాట. ఒక 3-4 శారీస్ మిగిలినట్టున్నాయి, అందుకే అన్నీ కూడా పెట్టేస్తాను అనమాట. ఫుల్ ప్రింట్ అండి ఇది, మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ అన్నమాట అంతా కూడా. శారీ అంతా కూడా చక్కటి బ్రౌన్ కలర్ అండి, బ్రౌన్ మీద మల్టీ కలర్స్తో పింక్ అండ్ వైలెట్ అండ్ బర్గండీ కలర్, మాస్టర్డ్ ఎల్లో, అన్ని కలర్స్తో ఇచ్చాడండి. దీనికి బ్లౌజ్ ఉంటుంది కానీ అది ఇక మీ ఇష్టం అండి, ఎవరు కుట్టించుకుంటారో మరి. ఇగోండి ఇట్లా ఇచ్చాడు అన్నమాట బ్లౌజు. ఇది కూడా బ్లౌజ్ పీస్ కూడా ఉంటుంది దీంట్లో. ఇగోండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా ఇట్లా ఇచ్చాడు అన్నమాట ప్రింట్. దిస్ ఈజ్ ప్రింటెడ్ బ్లౌజ్ అన్నమాట ఇది. జాగ్రత్తగా లైనింగ్ వేసి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా. శారీ కాస్ట్ వచ్చి 3,999 అండి. అబోవ్ 5,000, 6,000 ఉన్న శారీస్ అండి ఇవన్నీ. 6, 7 అట్లా నడుస్తాయన్నమాట. ప్యూర్ మనకి సిల్క్ కోటా శారీస్ అన్నమాట. అసలు చూడండి ఎంత వెయిట్లెస్ ఉన్నాయోనండి. చక్కటి పీచ్ కలర్ అండి ఇది. పీచ్ కలర్ మీద మనకి డిజిటల్ ప్రింట్ అన్నమాట. ఇది చూసారా ఎంత బాగుందోనండి శారీ అయితే కానీ. చక్కటి పింక్ అండి, మన పీచ్ పింక్ అన్నమాట ఇది. శారీ కాస్ట్ వచ్చి 3,999 అండి. మీకు ఎవరికన్నా డెఫినెట్గా తీసుకుంటానంటే నేను కొంచెం డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తానండి. దాంట్లోనే ఇది చక్కటి బ్లూ అండి. మనకి పైకి వచ్చేటప్పటికేమో ఇది వచ్చిందండి, ఏమంటామంటే వైన్ గ్రేప్ కలర్ అండి. గ్రేప్, నల్ల గ్రేప్ ఉంటుంది కదా, వైన్ కలర్ అంటాం కదా అది. కిందకి వచ్చేటప్పటికి ఏమైందంటే చక్కగా మనకి ఇది ఇచ్చాడనమాట, కలంకారీ ప్రింట్ ఇచ్చాడండి. చాలా బాగుంది శారీ అయితే కానీ. 3,999లో ఉందండి. నేను ఇంకొంచెం డిస్కౌంట్ తగ్గించి ఇచ్చేస్తాను మీకు, తీసుకునే వాళ్ళు ఉంటే. 100% తీసుకుంటారంటేనే నాకు కాంటాక్ట్ చేయండి. అది నో రిటర్న్స్ అండి, నో ఎక్స్చేంజెస్, ముందే చెప్తున్నానండి. ఇంకా మళ్ళీ రిటర్న్ లేదు, ఎక్స్చేంజెస్ లేవండి. దిస్ ఇస్ పళ్ళు పట్, ఎంత బాగుందో చూడండి. అలాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ విత్ ఇది బ్లౌజ్ పీస్ అండి. ఇవన్నీ సిల్క్ కోటానండి, ప్యూర్ సిల్క్ కోటాస్ అన్నమాట. అస్సలు వెయిట్ ఉండవండి, ఒక 100 గ్రామ్స్ కూడా ఉంటమే. ఇంక ఇప్పుడు ఇది వచ్చేటప్పటికండి మనకి బెనారస్ పట్టు అండి. బెనారస్ పట్టు శారీస్ ఇవి. చక్కటి మస్టర్డ్ ఎల్లో అండి, పైన కింద కూడా డార్క్ మరూన్తో వచ్చింది. శారీ అంతా కూడా మీకు జరీతో వచ్చిందండి. ఇది కొంచెం వెయిటే ఉంటుందండి, బెనారస్ పట్టులో వెయిట్ మాట ఇది. మళ్ళీ తీసుకుని తర్వాత మళ్ళీ ఏమో ఇంత వెయిట్ అనుకోలేదు మేము, అది ఇది అని అంటారేమో, నేను ముందే చెప్తాను, కొంచెం వెయిట్ ఉంటుందండి శారీ. ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్గా ఉండదండి, బెనారస్ పట్టే కానీ ప్యూర్ బెనారస్ పట్టు అన్నమాట. చూసుకోండి, లెహెంగాస్ కుట్టించుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఈ రేట్లో మీకు రాదు మామూలుగా అయితే. ఇది 2,999లో ఉందండి, 2,999. ఇగో దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. అట్లాగే మనకి టాసిల్స్ ఉన్నాయి. ఇగో బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ మెరూన్ ఇచ్చాడనమాట ఇదండి. ఓకేనా. దీనికి కూడా చాలా బాగుంటుందండి, పూజలు కట్టుకుంటానికి కూడా, రేపు దుర్గా పూజలకి వాటికి కూడా చాలా బాగుంటుంది. ఇగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చక్కటి మస్టర్డ్ ఎల్లో అండి. శారీ మొత్తం
ఏంటంటే జరీ ఉండి జరీలో డిజైన్ ఉందన్నమాట. ఇదిగో చూడండి, శారీ మొత్తం డిజైన్ ఉందండి, ఓవరాల్ డిజైన్. శారీ కాస్ట్ వచ్చి మనకి 2,999 అండి. ఈ రేట్లో అయితే మీకు ఎక్కడా రాదండి, నేను చెప్పేస్తున్నాను అది. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ మనకి ప్యూర్ డోలా సిల్క్ అండి. పైన కింద కూడా మనకి మంచి జరీతో, థ్రెడ్ బోర్డర్ జరీతో ఇచ్చాడనమాట. ఇది మాత్రం వెయిట్ ఉంటుందండి శారీ, ఐఎమ్ టెల్లింగ్ దిస్, ఎందుకంటే బోర్డర్ అటాచ్మెంట్ అన్నమాట ఇది. కానీ మనం కట్టేటప్పటికి మల్టీ కలర్స్లో ఉందండి, కట్టేటప్పటికి ఇంత బరువు అనిపించదండి. ఎందుకంటే మనం ఇప్పుడు మొత్తం ఓవరాల్గా చూస్తే శారీ అలా పట్టుకున్నప్పుడు బరువు అనిపిస్తుంది, కడితే బరువు ఉండదండి. ప్యూర్ డోలా సిల్క్ అండి, మల్టీ కలర్స్లో ఉంది. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. పళ్ళులో కూడా చక్కగా జరీ ఇచ్చాడు, జరీ మీద చాలా కలర్ కాంబినేషన్స్ ఇచ్చాడు. ఇదిగోండి, పైన కింద కూడా ఒక 3 ఇంచెస్ వరకు, పైన 2 ఇంచెస్, కింద 3 ఇంచెస్ బోర్డర్ ఉందండి. న్యూ వెరైటీ అండి. అప్పుడు నేను చాలా నచ్చి తెప్పించాను, ఎందుకో తెలియదు ఈ కలర్ ఒక్కటి మిగిలిందన్నమాట. ఇదిగోండి, ఎట్లా ఉంటుందండి కట్టుకుంటే. శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి. మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ అండి. జరీ ఇదంతా కూడా కాదండి, ప్రింట్ కాదు, మొత్తం కూడా ఏంటంటే మన పవర్ లూమ్ అండి. శారీ మొత్తం పవర్ లూమ్, ప్యూర్ డోలా సిల్క్ మీద పవర్ లూమ్తో ఇచ్చాడనమాట. జరీ అండి, మొత్తం జరీ. జరీ అంటే డిజిటల్ ప్రింట్ మీద జరీ వచ్చిందన్నమాట. చాలా బాగుందండి, కలర్ కాంబినేషన్ అయితే సూపర్. ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ చూసారా మనకి డార్క్ మెహందీ కలర్లో ఇచ్చాడనమాట. ఇదిగోండి, డార్క్ గ్రీన్లో ఇచ్చాడనమాట. ఇవండి ఈ ఈ ఫ్రైడేకి నేను అన్ని ఏంటంటే క్లియరెన్స్ సేల్లో పెట్టిన శారీస్ ఇవ్వండి. ఇవి కాకుండా ఇప్పుడు నేను మంచి నైటీస్ అండి మొన్న పెట్టాను, ఓపెన్ చేసినట్టు వెళ్ళిపోయినాయి అండి. నైటీస్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా బ్రాండెడ్ నైటీస్ అండి. ఏంటంటే సెల్వి బ్రాండ్ ఒకటి, తర్వాత ఏమో షాండిలర్ బ్రాండ్ ఒకటి తెప్పించాను. అంటే నేను వాడేవి ఇవేనండి, నేను నియర్లీ 20-25 ఇయర్స్ నుంచి ఇవే వాడుతున్నాను. అన్నీ కూడా రెగ్యులర్ ఆర్ ఎల్ అన్నా రెగ్యులర్ అన్నా కూడా రెగ్యులర్ సైజ్ అనండి, అందరికీ సరిపడా ఉంటాయి. తర్వాత కొన్నేమో XXX తెప్పించాను. ఎక్సెల్ అన్నా, ఎల్ అన్నా, రెగ్యులర్ అన్నా, 3 ఒకటే సైజ్ అండి. అన్నీ అంటే నాకే సరిపోతున్నాయి అంటే అందరికీ, నా ఇది ఉన్న వాళ్ళందరికీ కూడా సరిపోతాయి అన్నమాట. అన్నీ కూడా పేస్టల్ కలర్స్, లైట్ కలర్స్ అండి. మనం మిషన్ వాష్ అండి, నేను ఇప్పటివరకు అయితే మిషన్ వాష్ వాడానండి. ఇగోండి, ఎంత పొడవైన ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి. ముందు కూడా ఫ్రిల్స్ వస్తాయండి చక్కగా. ఇక్కడ ఇదంతా కూడా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ, వెనకమాల కూడా మనకి లైనింగ్ ఇచ్చాడనమాట. లోపల ఎట్లాగో మనం స్ట్రిప్స్ వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది అన్నమాట. ఇక ఇగోండి, ఇది వచ్చి సెల్వి బ్రాండ్ అండి. 780 రూపీస్ అండి. ఇది 780 రూపీస్. అన్నీ కూడా బ్రాండెడ్ అండి. ఇది కూడా షెల్వి బ్రాండేను. దాంట్లో ఇగోండి ఎల్లో కలర్ అండి, ఇది చక్కటి ఎల్లో. అదేమో ఇందాక పీచ్ కలర్ అవుతుంది, ఇది వచ్చేటప్పటికి మీకు ఎల్లో కలర్ అండి. దిస్ ఇస్ ఎల్లో కలర్. ఇది కూడా అంతేనండి, 780 రూపీస్ అండి. ఓన్లీ ఇవి తీసుకునే వాళ్ళకి మాత్రం అండి. ఏమవుతుందంటే మీరు 2 నైటీస్ తీసుకుంటే 100 రూపీస్ షిప్పింగ్ అండి. 3 నైటీస్ తీసుకుంటే మీకు ఏంటంటే 150 అట్లా. అబౌవ్ 4 నుంచి అబౌవ్ తీసుకుంటే మాత్రం నేనేంటంటే ఇంకొంచెం తగ్గించిస్తానండి షిప్పింగ్ ఛార్జెస్. విత్ శారీతో తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అవుతుందండి. శారీస్తో కలిపి తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ మీకు. మామూలుగా అయితే ఒక్కొక్క నైటీకి 50 రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్. ఇగో చక్కటి బ్లూ అండి, సన్నటి డిజైన్ అన్నమాట. దీని మీద పైన ఎంబ్రాయిడరీ వచ్చింది, అంతా కూడా ఫ్రిల్స్ ఉంటాయండి. బ్యాక్ ఫ్రంట్ కూడా ఫ్రిల్స్ ఉంటాయి, దానివల్ల మీకు చుట్టుకుపోయినట్టయితే ఉండదన్నమాట. ఎంత పొడవుందో చూడండి. నేనైతే కానీ కింద మడిచి కుట్టిస్తాను అనమాట. అంటే హైట్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది, మిగతా వాళ్ళు కొంచెం మనం ఒక ఫ్రిల్ వేయించుకున్నాం అంటే నీట్గా ఉంటుంది అనమాట.
దేంట్లోనండి చక్కటి గ్రీన్ అండి ఇది. అయిగో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి. ఇవన్నీ కూడా మీకు ట్యాక్స్తో సహా ఇచ్చేస్తాం అన్నమాట. ఇది 810 అండి, 810 రూపీస్. ఇది షాండిలియర్ బ్రాండ్ అండి, ఇది కూడా మనకి 810. ఇవన్నీ 600 పడతాయండి. షెల్వి బ్రాండ్ ప్యూర్ కాటన్స్ అండి. ఇగో సన్నటి డిజైన్ అండి, 3/4 హ్యాండ్స్ అండి ఇవి. ఇది వచ్చేటప్పటికి ఫ్రీ సైజ్ అండి, 600 అండి. దీంట్లోనే 3 కలర్స్ అండి. ఇంకొకటి వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ వైట్, ప్రింట్ వచ్చేటప్పటికి పింక్. త్రీ బై హ్యాండ్స్ అండి, చక్కగా హ్యాండ్స్ ఇష్టపడే వాళ్ళకి ఇట్లా ఉంటాయి. నేనైతే ఎక్కువగా హ్యాండ్స్ ఇవే వాడతాను. ఇది వచ్చేటప్పటికి చక్కటి వైలెట్ కలర్ అండి. 1 ఇయర్ మనం మిషన్లో వేసి వాష్ చేసినా కూడా ఏం అవ్వవండి, ఎందుకంటే రియల్లీ ఐఎమ్ యూజింగ్, అందుకోసం నేను ఇంత గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను. ఓకేనండి, ఎపిసోడ్ ఇక్కడితో ముగిసిపోయిందండి. కొంచెం అందరు కూడా లైక్స్ ఇవ్వండి. కొత్త వారంతకి స్వాగతం అండి. అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. దిస్ ఈజ్ మై హంబల్ రిక్వెస్ట్, ప్లీజ్ గివ్ మీ ఏ లైక్ అండ్ ప్లీజ్ షేర్ అండి. ఓకేనా, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, సర్వేజన సుఖినో భవంతు.